హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. స్వచ్ఛ ఇంధన బాటలో అయితే మనం ముందడుగులో అయితే ఉన్నాము. ఎందుకంటే రీసెంట్‌గా నిన్న మనకి జూలై జూలై 31 జూలై 31 వరకి మనం 2026 డేటా గాని చూసుకున్నట్లయితే పునరుత్పాదక ఇంధన వనరుల్లో మనం ముందంజలో ఉన్నామని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు. మనం 2030 నాటికి రెన్యూబుల్ ఎనర్జీ 2030 నాటికి మనము రెన్యూబుల్ ఎనర్జీలో 500 గిగావాట్లు 500 గిగావాట్లు సామర్థ్యం అనేటటువంటిది స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యమైతే పెట్టుకున్నాం. అందులోని భాగంగా మనం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్‌లో భాగంగా మనము ఇప్పటికే 300 గిగావాట్లయితే శిలాజేతర యంత్రాల నుంచి ఉత్పాదక సామర్థ్యం అయితే మనం చేరామనమాట. ఆల్రెడీ 300కి చేరాం. అయితే ఇది ప్రస్తుతం అన్నీ కలుపుకుంటే టోటల్ ఇంధనం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ గాని మనం చూసుకుంటే టోటల్ మనకి 552 గిగావాట్లయితే మనం ప్రస్తుతం ఉన్నామనమాట. అందులో 300 గిగావాట్లు ఈ యొక్క ఏమంటే 300 గిగావాట్లు శిలాజేతర ఇంధన వనరులు ఉత్పాదక సామర్థ్యం అనమాట. శిలాజేతర అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ 2 ఉంటాయి కదా మనకి. అందులో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కన్వెన్షన్ కాదు, నాన్ కన్వెన్షన్ ఇవి. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా మనము ఎంత సామర్థ్యం స్థాపించుకున్నాము 300 గిగావాట్లు అనేది మనం గుర్తుంచుకోవాలి. టోటల్ ఎంత ఇంతవరకు 552. అంటే 252 ఏమున్నది? బొగ్గు, సహజ వాయువు, అలాగే ఇటువంటివన్నీ అన్నీ కలిపి మనం 252 గిగావాట్లు ఉంది. ఈ లెక్కను చూసుకుంటే 54% అనేటటువంటిది ఆల్రెడీ ఇప్పుడు మనం 50% రీచ్ అయ్యామనమాట. 100% అనుకుంటే 100లో 50%కి పైగా మనము శిలాజేతర ఇంధనాల వనరుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నామని ఇక్కడ గమనించాలనమాట. అందులో ఈ యొక్క సౌర విద్యుత్ గాని చూసుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ 164 గిగావాట్లకైతే చేరింది అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎవరున్నారు? తర్వాత కేటగిరీలో విండ్ ఎనర్జీ. ఈ విండ్ ఎనర్జీ అనేటటువంటిది దాదాపుగా మనకి 58-59 ఉంటుంది సబ్జెక్ట్ కరెక్షన్. అలాగే విండ్ తర్వాత హైడ్రో, ఇది మనకి 54-55 ఉంటుందన్నమాట సబ్జెక్ట్ కరెక్షన్. ఇలా మనకి విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఆ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉందన్నమాట. 8.7 అలా ఉంటుంది గిగావాట్స్. 8.7 గిగావాట్స్ సబ్జెక్ట్ కరెక్షన్. ఈ 3 గుర్తుంచుకోండి. ఇలా ఉంటుందన్నమాట. టోటల్‌గా 552 గిగావాట్స్ అయితే ఉన్నది. 552 అందులో 300 గిగావాట్లు అయితే మనకేంటి శిలాజేతర ఇంధనాల వనరుల నుంచి మనమైతే ఉత్పత్తి చేసుకున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ద్రవ్యోల్బణ భూతం అనేటటువంటిది వెంటాడుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తున్నాము భౌగోళిక అనిశ్చితులు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అనిశ్చితులు అంత ఆశాజనకంగా లేవు. దాదాపుగా మనకి ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది వినియోగదారుల సూచి అనేటటువంటిది రాను రాను పెరుగుతూ పోతుందన్నమాట. అయితే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో మనం ఏం చేస్తున్నాము? వస్తువులను లెక్కేస్తున్నామన్నమాట. కొన్ని వస్తువులను తీసుకొని వాటిని మనం ఒక బాస్కెట్ రూపంలో భావించి దీనికి లెక్కేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి కొంతమంది వాదన అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే విద్యకి, వైద్యంకి పెద్దపీట వేస్తున్నాయి అన్నమాట ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో. మనం అవేమీ తీసుకోవట్లేదు కదా! ఇవేవి తీసుకోకుండా ఓన్లీ ఇవే ధరలు తీసుకోవడం కరెక్ట్ కాదు అనేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే రీసెంట్‌గా మనకి జీడీపీ వృద్ధి రేటు కూడా కిందటి సంవత్సరం పోల్చుకుంటే మనకి కిందటి సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 2025, 2026, 2025-26 జీడీపీ వృద్ధి రేటు మనం తీసుకుంటే దాదాపుగా మనకి 7.9 అయితే నమోదయ్యిందని గుర్తుంచుకోవాలి. ఈ ఆర్టికల్‌లో ఇవి మనకి గ్రూప్ 2లో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క వృద్ధి రేట్ అనేటటువంటిది మనకి రాబోయే సంవత్సరంలో తగ్గడానికి అవకాశం ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది.
తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బ్రిటన్కి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే వచ్చిందనమాట. కింది వాటిలో సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అనమాట. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ యొక్క అగ్రిమెంట్ అనేటటువంటిది వచ్చింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకు ఉత్పత్తులు ఏవేవి సొంకం ఉండవు, దుస్తులు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు ఇటువంటివి అక్కడ గట్టి పోటీ అయితే ఉంటుంది అనమాట. మనం ఇవ్వగలము అనేసి చెప్తున్నారనమాట. సొంకాలు లేవు కదా, ఎలాగబడితే అలాగ ఉత్పత్తి చేసి వచ్చు, మనము ఎగుమతి చేసి వచ్చు అంటే అవ్వదు. ఎందుకంటే అక్కడ కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ అనేటి ఆ గ్రేడింగ్ సిస్టమ్స్ మన ఎగుమతుల ఉత్పత్తులు అనేటటువంటివి రీచ్ అవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళ యొక్క విపిణిలోకి వెళ్తాయి అని మనకి ఇక్కడ ప్రొఫెసర్ ఉన్నారు, ఆమె అర్పిత ముఖర్జీ. ఈమె చాలా జనరల్స్ కూడా పబ్లిష్ చేశారనమాట. ఇవన్నీ మనం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇది ఒకటే, అందుకే ఇదే తీసుకున్నాం అనమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గుర్తుంచుకోండి. ప్రైవేట్కి అయితే ప్రోత్సాహం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ఇందులో భాగంగా మనకి వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఒకటి, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్, ఈ 2 ఫండ్లు అయితే తీసుకొచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఏంటంటే ఇంతవరకు ఉండేటటువంటి అన్ని పారిశ్రామికంగా ఏ వెనకబడి ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఒక 20% ముందు స్టార్ట్ చేసేస్తారనమాట. ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి మనం ప్రభుత్వమే ముందు డబ్బులు ఇచ్చి కట్టండి అని చెప్తుంటుంది అనమాట. వాళ్ళ యొక్క అంచనాలు అవన్నీ వేస్తుంది. తర్వాత కమిటీలు ఉంటాయి. అలాగే ఆ కమిటీల ప్రకారంగా ఈ యొక్క గ్యాప్ ఫండింగ్ అనేటివి ఇస్తాం. అలాగే వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ కూడా ఎటువంటిదేనమాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ యొక్క సమాజానికి సామాజికంగా ఉండేటటువంటివన్నీ కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద వస్తాయన్నమాట. అదే సామాజికేతర వయ్యాల ప్రణాళికలన్నీ వైబిలిటీ బ్రిడ్జ్ ఫండింగ్ కింద వస్తాయన్నమాట. ఏంటి సామాజికేతర అంటే సమాజానికి ఉపయోగపడేవి అనమాట. అవి మనకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద వస్తాయి. అదే సమాజానికి కాకుండా మిగిలినవన్నీ ప్రాజెక్టులు కూడా పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్టులన్నీ కూడా మనకి వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్లు అనేటటువంటిది వస్తాయి అన్నమాట. ఈ 2 టెర్మినాలజీ గుర్తించుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి గత 12 ఏళ్ళు చూసుకుంటే వ్యవసాయ రుణాలు పెరిగాయి. అందులో మనం 2వ స్థానంలో ఉన్నామని పార్లమెంట్లో ఈరోజు మనకి ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చిందనమాట. 14-15 తీసుకుంటే 53,000 కోట్లు ఉండేది, కానీ 25-26 వచ్చేటప్పటికి దాదాపు 4 లక్షల కోట్లకి చేరుకున్నామన్నమాట. ఇందులో వ్యవసాయ రుణాలు ఎంత ఉన్నాయి? 17-18 లక్షలు ఉంటే, 21-22లో 2 లక్షలు ఉంటే, 23-24లో 3 లక్షలకు చేరాయి. ఈ 3 లక్షలకు చేరాయి. తమిళనాడులో 6 లక్షలు ఉన్నాయి, మనకి 3 లక్షలు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. అది ఇంపార్టెంట్. మనం 2వ స్థానంలో ఉన్నాం. అలాగే బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి రుణం కూడా తెచ్చుకున్నాము. ఈ ఏడాది 31 నాటికి ఒక 2 లక్షల కోట్లు అలాగా ప్రజలు రుణాలు అయితే తీసుకున్నారనమాట. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకుంటే తీసుకున్న రుణాలు రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 21-22లో చూసుకోండి 56,000 కోట్లు ఉంటే, అలాగే 25-26కి దాదాపుగా 70,000 కోట్లకు చేరాయి అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే విద్యుత్ రంగంలో చూస్తే మనకి దాదాపు 5 ఏళ్ళలో ఇంత అనుమతి వచ్చిందనమాట రుణానికి. 31,000 కోట్లు మనం తీసుకున్నామని ఇక్కడ మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో మన నెమళ్ళు అయితే, మయూరాలు అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి ముందులో ప్రవేశపెట్టబోతున్నాం అనమాట. ఎక్కడంటే స్విట్జర్లాండ్కి సంబంధించింది అనమాట. ఒక 4 ఈ కలరు, ఒకటి వైట్ కలర్ అనమాట. ఒకటి వైట్ కలర్ ఉంటుంది. అలాగే 4 అనేటటువంటివి నెమళ్ళు, ఇంకో కలర్లో నీలి నెమళ్ళు. అవి నీలి కలర్ కదా, నీలి బాచి అంటాం అనమాట. వాటిల్ని 4 నీలి నెమళ్ళు, ఒకటి తెల్లది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నామంటే, ఇది ఎక్కడ స్విట్జర్లాండ్లో ఉన్న ఐక్యరాజ్య సమితికి ఆ ప్రాంగణంలో మనము మయూరాలను అయితే మనం ఇస్తున్నాం అనమాట. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఒకసారి 81లో ఇందిరాగాంధీ కూడా ఇచ్చారనమాట. 45 ఏళ్ళ తర్వాత మనం మళ్ళీ ఈ యొక్క
జెనీవాకి అయితే నెమళ్ళు అయితే ఇస్తున్నాము. దేనికి ఇస్తున్నామంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 5 నెమళ్ళు అయితే ఇస్తున్నాం కదా జెనీవాలో. ఓకేనా? జెనీవాలో ఐరాస కార్యాలయానికి ఇస్తున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐక్యరాజ్య సమితికి ప్రతీకగా నిలిచే నీలం, తెలుపు రంగులను ప్రతిబింబించేలా ఈ నెమళ్ళను అయితే ఇస్తున్నామన్నమాట. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఇస్తున్నామని గుర్తుంచుకోండి అంతే. ఈరోజు మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒకటి, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకుంటే ఈరోజు ఆర్టికల్ సరిపోతుంది అనమాట. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అలాగే 7.9 అయితే గత ఆర్థిక సంవత్సరానికి అయితే మనం అంచనా వేసాం. అంచనా వేయడం కాదు, గత ఆర్థిక సంవత్సరము నమోదైంది అనమాట జీడిపి వృద్ధి రేటు. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి గ్రూప్ 2 సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేసుకున్నాం. ముందు 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని తర్వాత 2 సబ్జెక్టులు కంప్లీట్ అనేటటువంటి జరుగుతుందన్నమాట. అందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎకానమీ ఈ 2 సబ్జెక్టులు మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం కంటిన్యూషన్ అవుతున్నాయి. తర్వాత పాలిటీ, హిస్టరీ కంటిన్యూ అవుతుందన్నమాట. ఏది ఏమైనా నోటిఫికేషన్ వచ్చేలోపు కంప్లీట్ అవుతుంది. రివిజన్ కూడా అవుతుంది. రివిజన్ 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 మన టార్గెట్ అదే. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.